హలో గైస్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్. ఈరోజు మార్కెట్ చూసుకుంటే నిఫ్టీ 24,500 దగ్గర ఎండ్ అయితే, సెన్సెక్స్ 80,080 దగ్గర ఎండ్ అయింది. మిడ్ క్యాప్స్ 1.2%, స్మాల్ క్యాప్స్ 1.1%. తర్వాత బ్యాంక్ నిఫ్టీ 53,820 దగ్గర క్లోజ్ అయింది. ఎఫెక్టివ్గా నిఫ్టీ 0.85% నష్టపోతే సెన్సెక్స్ మనకు 0.87% నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఎక్కువగా కరెక్ట్ అయింది, అండర్ పెర్ఫామ్ చేశాయి అనమాట. 1.16%గా వరకు డౌన్ సైడ్ వెళ్ళింది. సో చూసుకున్నట్టయితే మెయిన్గా ఈరోజు కూడా టారిఫ్ ఇంపాక్టే ఎక్కువగా కనిపించింది. మెయిన్లీ టారిఫ్ అనేది మనకు సుమారుగా 5%, 0.5% వరకు మనకు మార్కెట్ని ఇంపాక్ట్ చేస్తుంది అని చెప్పి కొన్ని డేటా పాయింట్స్ వచ్చాయన్నమాట. కొన్ని పాయింట్స్ మాత్రం అంత ఇంపాక్ట్ ఉండదు. జిఎస్టీ మనం రేషనలైజేషన్ చేశాం కదా, సో జిఎస్టీ ఇంపాక్ట్ కూడా తీసుకుంటుంది కాబట్టి అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అనేది కూడా కొన్ని మార్కెట్ సర్క్యులేషన్స్లో జరుగుతుంది. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే ఈ టారిఫ్ సంబంధించి మెయిన్గా కొత్త న్యూస్ ఒకటి వచ్చిందనమాట. మెయిన్గా ఏంటంటే యాక్చువల్గా ట్రంప్ గారు 50% అని మనకు చెప్పారు కదా, 50% అఫీషియల్గా వాళ్ళు నేమ్ సేక్గా పెట్టింది. యాక్చువల్గా మనకు ఎఫెక్టివ్గా అప్లై అయ్యేది 34% అనమాట. అంటే దాన్ని ఎలా క్యాల్కులేట్ చేశారు అంటే, బేసికలీ మనకున్న డిడక్షన్స్ ఉన్నాయి కదా, ఏవైతే ఐటీ సెక్టార్లో ఐటీ సర్వీసెస్ ఏవైతే నాన్ ట్యాక్సబుల్ ఉంటాయో వాటిని తీసేస్తారు. తర్వాత ఫార్మాసిటికల్స్ తీసేస్తారు. తర్వాత ఆటో యాంగ్జిలరీ స్పాట్స్ ఉన్నాయి, దాన్ని కూడా ఎగ్జామ్షన్స్ ఇచ్చారనమాట. మెయిన్గా ఎలక్ట్రానిక్స్ ఇక్కడ నుంచి వెళ్తాయి ఎక్కువగా యూఎస్కి, వాటి మీద కూడా ఎగ్జామ్షన్స్ ఇచ్చారు కదా. సో అవన్నీ డిడక్ట్ చేస్తే మిగిలిన వాటిని క్యాల్కులేట్ చేసినప్పుడు మనకు ఓన్లీ 34% నెట్గా అప్లికబుల్ అవుతుందన్నమాట బేసికల్లీ. సో 50% అనేది పైన ఉంటుంది, పర్ నేమ్ సేక్ లాగా ఉంటుంది అనమాట. ఒరిజినల్గా ఎఫెక్ట్ అయ్యేది 34% అనమాట. 33.6 ప్రిసైజ్గా చెప్పుకోవాలంటే, 34 రౌండ్ ఫిగర్ చెప్పుకోవాలి. సో అలా చూసుకున్నా కూడా ఎక్కువే, బట్ కంపేర్ టు 50% మనం మాట్లాడుకుంటే తక్కువ కదా. సో అలా అనమాట. ఎందుకంటే ఎఫెక్టివ్గా మనం చూసుకున్నట్టయితే చైనా మీద 42% పడుతుంది. సో మనం 34%లో ఉన్నాం. కానీ కంపారిజన్ చైనాతో చేయడం కూడా అంత కరెక్ట్ కాదేమో. ఎందుకంటే చైనా బేసికల్లీ మనకంటే తక్కువ ప్రైస్కి మనకు సప్లై చేస్తుంది అక్కడ. ఎందుకంటే వాళ్ళు చీప్గా సప్లై చేస్తారు మనకంటే. ప్రొడక్షన్ క్వాలిటీ అది ఎలా ఉన్నా ఏమున్నా, క్వాలిటీ ప్రోడక్ట్స్ వాళ్ళు కూడా సప్లై చేయగలరు. బట్ స్టిల్ చీప్ ఉంది కాబట్టి, ప్రైస్ క్యాప్ పరంగా చూసుకున్నట్టయితే చీప్ కాబట్టి వాళ్ళు స్టిల్ అడ్వాంటేజెస్గానే ఉంటారని చెప్పుకోవాలి. మరి మిగతా కంట్రీస్, మన చుట్టూ ఉన్న కంట్రీస్ చూసుకుంటే బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, పాకిస్తాన్ కానీ, ఇవన్నీ 19 to 20% స్లాబ్లో ఉన్నాయి. మ్యాక్సిమం ఒక 1% డిఫరెన్స్ ఉన్నాయి. 19%, 20% అలాగే ఉన్నాయి. సో వాటికి అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ టెక్స్టైల్స్ సెక్టార్ వరకు. టెక్స్టైల్స్ సెక్టారే మనకు ఎక్కువగా హిట్ అవుతుంది బేసికలీ ఈ టారిఫ్ ఎఫెక్ట్ వల్ల. మెయిన్గా చూసుకుంటే మనకు ఇంపాక్ట్ అయ్యేది ఏమేమని చెప్పుకున్నాము, మన వీడియోలో చెప్పుకున్నాం మనము. జెమ్స్ అండ్ జ్యువెలరీ, తర్వాత టెక్స్టైల్స్, మెయిన్గా ఇవే ఇంపాక్ట్ అవుతాయి అనేది అయితే చెప్పుకున్నాం మనము. బట్ మెయిన్గా జెమ్స్ అండ్ జ్యువెలరీ కంటే కూడా ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేది టెక్స్టైల్సే. ఎందుకంటే జెమ్స్ అండ్ జ్యువెలరీకి నేను లాస్ట్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. జ్యువెలరీకి జస్ట్ అమెరికాలోనే కాదు, వరల్డ్ వైడ్గా డిమాండ్ ఉంది కాబట్టి వీ కెన్ కాంపెన్సేట్ విత్ అదర్ మార్కెట్స్. కానీ చూసుకుంటే ఇక్కడ టెక్స్టైల్స్ వరకు జాబ్ లాస్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా కంపెనీస్, టెక్స్టైల్ కంపెనీస్ మాత్రం స్పెషల్లీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఉన్నాయన్నమాట. మనం ఎక్స్పోర్ట్ చేయాలి అంటే గవర్నమెంట్ మనకి ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ఆ ఇన్సెంటివ్స్ని నమ్ముకొని కొన్ని కంపెనీస్ ఉన్నాయన్నమాట. సో ఆ సెక్టార్ మాత్రం స్పెషల్గా ఎఫెక్ట్ అవుతుంది. సో గవర్నమెంట్ కూడా దాన్ని ప్రోత్సహించడానికి, లేకపోతే మనల్ని ఎంకరేజ్ చేయడానికి మాత్రం మెయిన్గా కొన్ని స్టెప్స్ తీసుకుంటుందని న్యూస్ వస్తుంది. ఇంకా చూసుకుంటే ఈ టారిఫ్స్ గురించి ఇంకొక న్యూస్ వచ్చిందనమాట. యుఎస్ కామర్స్ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఆయన పేరు. ఆయన ఒక కామెంట్ చేశారు. ఏంటంటే రష్యన్ ఆయిల్ ఇండియా ఇప్పటికిప్పుడు రష్యన్ ఆయిల్ కొనడం ఆపేస్తే వెంటనే మేము 25%కి వచ్చేస్తాము టారిఫ్ పరంగా అని. సో 25%కి ఒకవేళ వస్తే మనకు నెట్ ఎఫెక్టివ్గా పడేది, ట్యాక్స్ పడేది 19% అనమాట. అక్కడ టారిఫ్ పడేది 25% ఆన్ నేమ్ సేక్ ఉంటుంది. ఈ డిడక్షన్స్ ఒకవేళ 25%కి వస్తే అప్పుడు 19% ఎఫెక్టివ్గా పడుతుంది. అలా కాకుండా
50% ఎఫెక్టివ్ అన్నప్పుడు మన మీద ఎఫెక్టివ్గా పడేది 34% పడుతుంది. సో అలా అనమాట. దీని క్యాల్కులేషన్స్ లేటెస్ట్గా ఈరోజు మార్కెట్లో అప్డేట్ అయింది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వాషింగ్టన్ పోస్ట్లో వచ్చిన ఈరోజు ఆర్టికల్ గురించి ఒకటి చెప్పుకోవాలి. మెయిన్గా ఈ టారిఫ్స్ అసలు ట్రంప్ ఎందుకు వేశాడు అనేది అయితే చూసుకుంటే, బేసికలీ వాళ్ళు రష్యన్ ఆయిల్ ఇండియా కొనడం అనేది ఒక సాకు మాత్రమే, జస్ట్ ఒక రీజన్ మాత్రమే. యాక్చువల్ రీజన్ మాత్రం ట్రంప్కు నోబెల్ పీస్ ప్రైజ్ కోసం ఏదైతే ఆయన ట్రై చేస్తున్నాడో, ఆ ఇండియన్ పాకిస్తాన్ వార్ జరిగింది కదా మేలో. సో మేలో జరిగిన వార్కి సంబంధించి ఆ టైంలో నేనే ఆపాను అని ట్రంప్ ఇప్పటికీ 20+ టైమ్స్ తను క్లెయిమ్ చేసుకున్నాడు. కానీ ఇండియా ఎక్కడ అతను మీడియేట్ చేశాడు, పీస్ టాక్స్ చేశాడు అని చెప్పి ఎక్కడా చెప్పలేదన్నమాట. ఎంతసేపు మనం ఏం చెప్పామంటే పీస్ టాక్స్లో ట్రంప్ జోక్యం ఎక్కడా లేదు, ట్రంప్ అసలు ఎక్కడా రాలేదని చెప్పి మరీ చెప్పాము మనము. సో ఫస్ట్ దాని గురించి ఆయన హర్ట్ అయ్యాడు. ఇంకొకటి ఏంటంటే మనం ట్రేడ్ టాక్స్ నడిచాయని చెప్పాను కదా మీకు, 3 నుంచి 4 రౌండ్స్ జరిగాయి అన్నమాట మనకు ట్రేడ్ టాక్స్ అనేది. ఇప్పటికీ చాలాసార్లు జరిగాయి. ఇంకోసారి జరగాల్సింది పోస్ట్పోన్ అయింది. ఇప్పుడు లేటెస్ట్గా మరీ జరుగుతుంది అని న్యూస్ వస్తుంది. 3 to 4 టైమ్స్ జరిగింది. సో అప్పుడు వాళ్ళు అడిగింది ఏంటంటే అగ్రికల్చర్ అండ్ డైరీ సెక్టార్, బేసికలీ ఈ 2 మెయిన్ సెక్టార్స్ మనకు. మన రూరల్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మెయిన్ ఉండేది అగ్రికల్చర్ అండ్ డైరీ ప్రోడక్ట్స్. అగ్రికల్చర్ అండ్ డైరీ ఆ సెక్టార్ని వాళ్ళకు కూడా యూఎస్కి కూడా ఓపెన్ చేయండి అని చెప్పి వాళ్ళు అడిగారనమాట. ఒకవేళ అలా మనం కనుక వాళ్ళు చెప్పినట్టు ఓపెన్ చేస్తే చాలా మన ఫార్మర్స్ నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. సో దానికి గవర్నమెంట్ ఒప్పుకోలేదన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని మోడీ గారు చాలా 2-3 స్పీచెస్లో కూడా చెప్పారు. లేటెస్ట్గా బీహార్లో చెప్పారు. తర్వాత మనకు August 15th రోజే తను ఎర్రకోట మీద జెండా ఎగరేసినప్పుడు కూడా చెప్పారనమాట. సో బేసికలీ మనం కూడా ఒప్పుకోలేదు, పీస్ టాక్స్ విషయంలో కూడా మనం చెప్పలేదు. కాబట్టి ట్రంప్ ఈగో హర్ట్ అయ్యి తను 50% టారిఫ్ వేశాడు ఇండియా మీద అని చెప్పి వాషింగ్టన్ పోస్ట్లో ఒక ఆర్టికల్ వచ్చింది ఈరోజు. సో అందుకు ఆయన టారిఫ్ వేశాడు అని చెప్పి వాళ్ళు ఒక ఆర్టికల్ అనమాట రాశారు. సో బేసిక్గా ఇంకొక న్యూస్ ఇది సర్క్యులేట్ అవుతుంది. ఇది జర్మన్ న్యూస్ పబ్లికేషన్స్ వాళ్ళు చేశారనమాట. వాళ్ళు ఏంటంటే లాస్ట్ 1 వీక్లో మోడీ గారికి ట్రంప్ 4 టైమ్స్ కాల్ చేశారని. సో 4 టైమ్స్ ఆయన అందుబాటులో రాలేదు, ఈజ్ నాట్ రీచబుల్ అన్నట్టు ఒక సర్క్యులర్ అనమాట. ఒక సర్క్యులర్ న్యూస్ మాదిరి స్ప్రెడ్ అయింది సోషల్ మీడియాలో. దాని గురించి ఇండియా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు, యూఎస్ఏ కూడా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు అనమాట. సోషల్ మీడియాలో విపరీతంగా తిరుగుతుంది. అండ్ జర్మన్ న్యూస్ పేపర్ కోట్ చేసింది కాబట్టి అయి ఉండొచ్చు లేదా అవ్వకపోయి ఉండొచ్చు. బికాజ్ అగ్రికల్చరల్ అండ్ డైరీ సంబంధించి ఓపెన్ చేయమన్నప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో చేయం కదా. సో దాని గురించి అయి ఉండొచ్చు, లేదా ఈ పీస్ టాక్స్ సంబంధించి కూడా అయి ఉండొచ్చు. సో ట్రంప్ పీస్ టాక్స్ గురించి ఇక్కడ ఒకటే కాదనమాట, మిగతా కంట్రీస్ మధ్య జరిగిన వారు ఇరాన్ ఇజ్రాయెల్ కానీ లేకపోతే థాయిలాండ్ కంబోడియా గురించి కానీ వాటి గురించి కూడా ట్రంప్ మాట్లాడారు. బట్ బేసికలీ ఇండియా పాకిస్తాన్ మధ్య న్యూక్లియర్ వార్ ఆపాను అనే దానికి ఒక సర్టిఫికేషన్ మనం కనుక ఇస్తే, పాకిస్తాన్ ఆల్రెడీ ఎలాగో ఇచ్చేసింది, వాళ్ళు పెద్ద ప్రెషర్ చేసినా వాళ్ళు పడిపోతారు కదా, ఆటోమేటిక్గా చిన్న ప్రెషర్ చేసినా చాలు వాళ్ళు పడిపోతారు. సో వాళ్ళు ప్రెషర్ చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఈజీగా పడిపోయారు. మనం అలా ప్రెషర్కి మౌల్డ్ అవ్వలేదు కదా, మనం స్ట్రాంగ్గా నిలబడ్డాము. ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ మాట్లాడలేదంటే మాట్లాడలేదనే మనం చెప్పామన్నమాట. జయశంకర్ గారు కూడా లేటెస్ట్గా కూడా మొన్న రష్యా వెళ్ళినప్పుడు చెప్పారు. సో ఇది ఒకటైతే. నెక్స్ట్ August 31st మోడీ గారు చైనా వెళ్తున్నారు SCO మీటింగ్, షాంఘై కోఆపరేషన్ మీటింగ్కి. సో అక్కడికి మన రష్యా పుతిన్ గారు కూడా వస్తున్నారని న్యూస్ ఉంది. సో RIC ఏర్పడడానికి ఛాన్సెస్ పెరిగాయన్నట్టుగా మనం అనుకోవాలి. బేసికలీ RIC అంటే రష్యా, ఇండియా, చైనా ఒక ట్రై గ్రూప్గా ఫామ్ అవుతున్నాయి అన్నట్టు మనం చూసుకోవచ్చు. సో ఒకవేళ అది కనుక ఫామ్ అయితే వరల్డ్లోని 30% ఆఫ్ పాపులేషన్, 30 to 40% అనుకోవచ్చు పాపులేషన్ ఆన్ మార్కెట్స్ దీని కిందికి వస్తాయి. సో RIC కనుక ఫామ్ అయ్యి ఒక ట్రేడ్ వరకు వెళ్ళినా కూడా అది వెస్టర్న్ మీడియాని లేకపోతే వెస్టర్న్ వరల్డ్ని బాగా ఇంపాక్ట్ చేసే ప్రమాదం ఉంటుంది. సో దాని గురించి కూడా వాళ్ళు కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారని అనుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు నిఫ్టీ 24,500 దగ్గరికి వచ్చింది. దిస్ ఈజ్ ద మెయిన్ సపోర్ట్ లెవెల్. సో 24,500 నుంచి ఇంకా పడితే డౌన్ సైడ్ మ్యాక్సిమం 24,400 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్
బ్యాంక్ నిఫ్టీ వరకు చూసుకుంటే ఇంకొక 300 పాయింట్స్ వరకు ఉంది, 53,500 వరకు. 80,000 అనేది సెన్సెక్స్కి మంచి సపోర్ట్ లెవెల్గా ఉంది. సో ఆల్మోస్ట్ అన్ని సపోర్ట్ లెవెల్స్ దగ్గరికి వచ్చేసాయి అనమాట, ఎక్సెప్ట్ బ్యాంక్ నిఫ్టీ. ఎందుకంటే మనకు బ్యాంక్ నిఫ్టీ ఇప్పటికీ ఎందుకు ఇక్కడ వరకు వచ్చింది అంటే, బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ స్టార్ట్ అయింది మనకు ర్యాలీస్లో ఫామ్ చేయడం. 23,500 దగ్గర నుంచి మనకి ర్యాలీ ఏదైతే వచ్చిందో 25,400 వరకు అప్రాక్సిమేట్లీ. ఆ ర్యాలీ మనకి 2,000 పాయింట్స్ వరకు ర్యాలీ వచ్చింది. ఆ ర్యాలీని మరి మెయిన్గా ఫస్ట్ లీడ్ చేసింది బ్యాంక్స్ అనమాట. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ ఫస్ట్ లీడ్ చేశాయి. సో ఇప్పుడు సపోర్ట్ లెవెల్స్ దగ్గరికి మళ్ళీ రావడానికి కూడా అవే టైం తీసుకుంటున్నాయి, ఎందుకంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి కాబట్టి. ఇంకా బేసికలీ చూసుకుంటే ఈరోజు స్పెసిఫిక్గా పెరిగిన సెక్టర్, అన్ని సెక్టార్స్ డౌన్లో ఉన్నాయి ఎక్సెప్ట్ వన్ సెక్టార్, అది కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అనమాట. బేసికలీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఏంటంటే డొమెస్టిక్ డ్రివెన్ అనమాట, మనకు డొమెస్టిక్ కన్జంప్షన్ మీదే పూర్తిగా డిపెండ్ అయి ఉంటుంది. ఈసారి ఈ రిజల్ట్స్ బాగా వస్తాయని అంచనా కూడా ఉంది, ఎందుకంటే రేట్ కట్స్ వచ్చాయి కదా, జిఎస్టీ రేట్ కట్స్ అన్నిటికీ వచ్చాయి. ఎందుకంటే అన్ని ఆల్మోస్ట్ కన్జ్యూమర్ డ్యూరబుల్ ప్రోడక్ట్స్ మాత్రం మ్యాక్సిమం 5% స్లాబ్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. సో 5% స్లాబ్ అన్నప్పుడు ఎఫెక్టివ్లీ మనకు పైన కనపడేది 7% వరకు డౌన్ సైడ్ కనపడుతుంది, ఎందుకంటే కొన్ని 18 కొన్ని 12% స్లాబ్స్లో ఉన్నాయి. సో ఈ స్లాబ్స్ నుంచి 5%కి ఒకవేళ ఆ ప్రోడక్ట్స్ మూవ్ అయితే ఎఫెక్టివ్లీ 18%కి అయితే బాగా బెనిఫిషియల్గా ఉంటుంది అన్నమాట, 11% బెనిఫిషియల్ ఉంటుంది. అదే 12% స్లాబ్లో ఉన్నవి చూసుకుంటే 7% వరకు గెయిన్ ఉంటుంది. సో ఎఫెక్టివ్లీ వీటికి ఈ కన్జంప్షన్ స్టాక్స్లో ఉండే దాంట్లో మెయిన్గా మంచి ప్రాఫిటబిలిటీ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో రిజల్ట్ సీజన్ మనకు నెక్స్ట్ 1 మంత్లో ఉంది కాబట్టి, స్టార్ట్ అవుతుంది కాబట్టి చూడాలి ఎలా ప్యాన్ అవుట్ అవుతుంది అనేది. ఇంకా రూపీ వరకు చూసుకుంటే 87.6 వరకు వచ్చింది. దీన్ని బేసికలీ టచ్ చేయట్లేదా కావాలనే అని చెప్పి మనం అనుకోవాలి, ఎందుకంటే మన ఎక్స్పోర్ట్స్ వాల్యుబుల్ అవ్వాలి అంటే రూపీ వీక్ అవ్వాలన్నమాట. బేసికల్లీ కొన్ని కంట్రీస్ ఎస్పెషల్లీ చైనా ఇలాంటి టాక్టిక్స్ చేస్తుందన్నమాట. వాళ్ళు లాస్ట్ టైం ట్రంప్ ఆల్మోస్ట్ 200% టారిఫ్ వరకు వెళ్ళినప్పుడు, వాళ్ళ టారిఫ్ గేమ్లో 200% వరకు వెళ్తే వాళ్ళు లిటరల్లీ కరెన్సీని డివాల్యూ చేస్తారు అని చెప్పి కూడా న్యూస్ వచ్చింది. కానీ డివాల్యూ చేస్తే కొంతవరకే బెనిఫిట్ ఉంటుంది, అంతా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఎక్స్పోర్ట్ వరకే వాల్యూ పెరుగుతుంది తప్ప అంటే కానీ డొమెస్టిక్ పరంగా ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటేనే ఆ మార్కెట్ సస్టైన్ అవుతుంది. సో మనం కూడా అందుకే జిఎస్టీ రేట్ కట్స్ కూడా మనకు అందుకే ఇచ్చారనమాట. జిఎస్టీ ఎఫెక్ట్ అనేది ఎఫెక్టివ్లీ సెప్టెంబర్ నుంచి తీసుకోవాలి. సెప్టెంబర్ 3rd 4thలో మీటింగ్ ఉంది, సెప్టెంబర్ 3rd మీటింగ్ జరుగుతుంది, 4th మనకు అఫీషియల్ న్యూస్ అంతా వస్తుందన్నమాట. సో సెప్టెంబర్ 4th నుంచి ఒకవేళ కొంచెం పాజిటివ్ న్యూస్ ఉన్నా సరే మార్కెట్ అక్కడి నుంచి ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎలా జరుగుతుంది మార్కెట్ ఇక్కడి నుంచి ఎలా వెళ్తుంది అనేది నెక్స్ట్ రేపు జరగబోయే దాంట్లో చూద్దాము. రేపు వీడియో వస్తుంది, రేపు మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండ్ బాయ్.